హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హైవే డ్రైవింగ్ టిప్స్. ఈ షార్ట్ వీడియోలో హైవే లేన్స్ గురించి అలాగే లేన్ డిసిప్లిన్ పాటించడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. లేన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే హైవే రోడ్ లో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా హైవేలో ఒక డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు రోడ్డుని 2 భాగాలుగా డివైడ్ చేస్తే దాన్నే 2 లేన్ అంటాం. అదే విధంగా 4 భాగాలుగా డివైడ్ చేస్తే 4 లేన్ అని, ఇంకా 6 భాగాలుగా డివైడ్ చేస్తే 6 లేన్ అని అంటుంటాం. ఈ లేన్స్ ని సాధారణంగా హైవేస్ లో అయితే వైట్ లైన్ తో మనము డివైడ్ చేయడం అనేది గమనిస్తూ ఉంటాం. లైఫ్ లో డిసిప్లిన్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో హైవేలో కార్ డ్రైవ్ చేసేటప్పుడు లేన్ డిసిప్లిన్ పాటించడం అంతకంటే ఇంపార్టెంట్. హైవేలో ఎన్ని లేన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినట్టు సాధారణంగా మనం వెళ్లే డైరెక్షన్ లో రైట్ సైడ్ లేన్ అనేది కంప్లీట్ గా ఓవర్టేకింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. లేన్ డిసిప్లిన్ లో మెయిన్ గా పాటించాల్సింది మనం ఏ లేన్ లో ఎలా వెళ్ళాలనేది తెలుసుకోవాలి. నార్మల్ గా మీరు డ్రైవ్ చేస్తూ వెళ్ళాలనుకున్నా లేదా స్లోగా వెళ్ళాలనుకున్నా మీరు లెఫ్ట్ సైడ్ ఉండే లేన్స్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఓవర్టేక్ చేయాలన్నా లేదా ఓవర్టేక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లెఫ్ట్ లేన్ లోకి రావాలన్నా కూడా కంపల్సరిగా ఇండికేటర్స్ ని మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది హైవేలో రోడ్డు ఖాళీగా ఉంది కదా, ఎలా అయినా డ్రైవ్ చేయొచ్చు అనుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే స్పెసిఫిక్ గా మీరు ఒకే లేన్ లో వెళ్తేనే మీరు సేఫ్ గా మీ డెస్టినేషన్ ని రీచ్ అవుతారు. అలాగే హైవేలో ఎప్పుడు కూడా జిగ్జాగ్ డ్రైవింగ్ చేయకండి. అంటే సడన్ గా మీరు ఒక లేన్ నుండి ఇంకొక లేన్ కి ఎలాంటి ఇండికేషన్ లేకోకుండా మారకూడదు. అలాగే గుర్తు పెట్టుకోండి, మీరు ఈ లేన్స్ ని డివైడ్ చేస్తున్న ఈ వైట్ లైన్ మార్కింగ్ మీద కూడా డ్రైవ్ చేయకూడదు. అలాగే హైవే లైన్ లో డ్రైవ్ చేసేటప్పుడు ఉన్నట్టుండి కార్ ని స్లో చేయడం కానీ లేదా సడన్ గా స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడం కానీ చేయకండి. అంతేకాదు, ఎదురుగా ఉండే వెహికల్ కి సర్టెన్ డిస్టెన్స్ ని మీరు మెయింటైన్ చేస్తే కూడా చాలా సేఫ్ గా మీరు హైవేలో కార్ ని డ్రైవ్ చేయొచ్చు.